శ్రీ గురు బ్రహ్మ శ్రీ మహాగణపతి నమః. వారఫలాల కార్యక్రమానికి స్వాగతం. రాబోతున్నటువంటి మే 4 నుండి 10వ తారీఖు వరకు ద్వాదశ రాశుల వారికి చంద్రమానాన్ని అనుసరించి గోచార రీత్యా ఈ వారం ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. ఈ వారంలో ముఖ్యంగా మన గ్రహస్థితి రీత్యా మనం గమనించినట్లయితే ఏదైతే షష్టగ్రహ కూటమి జరిగిందో ఆ యొక్క షష్టగ్రహ కూటమిలో ఉన్నటువంటి పంచగ్రహాలు అయినటువంటి రాహువు, శుక్రుడు, బుధుడు మరియు శని, దాంతోపాటు ఇక పంచగ్రహాల్లో బుధుడి యొక్క మార్పు అనేది మే 7వ తారీఖున జరగబోతున్నది. అదేవిధంగా రవి యొక్క మార్పు ఆల్రెడీ జరిగింది. ఈ యొక్క గురువు యొక్క స్థితి వచ్చేటప్పటికే మనకు వృషభంలో కొనసాగుతుంది. రవి యొక్క స్థితి మనం గమనించినట్లయితే మేషంలో కొనసాగుతుంది. అదేవిధంగా బుధుడి యొక్క స్థితి కూడా మే 7వ తారీఖున మారుతున్నది. కేతువు యొక్క స్థితి వచ్చేటప్పటికి మనకు కన్యలో కొనసాగుతుంది. కుజుడు నీచత్వం పొంది ఈ యొక్క స్థితిరీత్యా తన యొక్క స్థితి వచ్చేటప్పుడు కర్కాటకంలో కొనసాగుతున్నాడు. ఇటువంటి గ్రహస్థితి రాబోతున్నటువంటి వారం రోజుల పాటు ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. ముందుగా వచ్చేటప్పటికి మేషరాశి. మేషరాశి వారికి ఈ యొక్క వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఖర్చు అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఖర్చు విషయంలో చాలా కంట్రోల్గా ఉండాలని చెప్పి ఎంత ప్రయత్నం చేసినప్పటికీ కూడా డబ్బు రావటం, అదేవిధంగా ఖర్చు అవటం అనేది కూడా జరుగుతూ ఉంటుంది. ఎలా డబ్బు ఖర్చు అవుతుంది? ఒక ప్రణాళిక వేసుకోవాలి. దాని ప్రకారంగానే మనం ముందుకు వెళ్ళాలి. జీవితంలో డబ్బును కొద్దిగా పొదుపు చేయాలని చెప్పి ఒక ఆలోచనలకు రాగలుగుతారు. కష్టం అనేది వచ్చినప్పుడు మనకు సహాయం ఎవరు చేయరు కాబట్టి మన డబ్బును మనమే జాగ్రత్త పరుచుకొని ముందుకు వెళ్తే మంచిది అనుకుంటారు. ఆ విధంగానే కొన్ని నిర్ణయాలు తీసుకోవాలనుకుంటారు. దాని తగినటువంటి నిర్ణయాల్లో ముందుకు వెళ్తూ ఉంటారు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి జన్మరాశిలోకి రవిగ్రహ సంచారం జరుగుతున్నది. కోపం అనేది కొంచెం ఎక్కువగా ఉండడం అనేది జరుగుతుంది. ఏదైనా అసహనం మిమ్మల్ని ఎక్కువగా బాధించేటువంటి వారు మాటలతో ఆ యొక్క సహనానికి కూడా ఒక పరీక్ష పెట్టేటువంటి వారు ఎదురవుతూ ఉంటారు. మీరు ఎంతో సహనం కలిగినటువంటి వారు అయినప్పటికీ కూడా మిమ్మల్ని గుచ్చి ప్రశ్న చేస్తూ మిమ్మల్ని భేదించేటువంటి వారికి మీకు కోపమే సమాధానంగా చెప్పాలనుకుంటారు. ఏదైనా కొత్త కోర్సు నేర్చుకోవాలి, విద్యాపరంగా ఒక అడుగు ముందుకు వెళ్ళాలని చెప్పి భావిస్తారు. దానికి తగిన విధంగానే మార్పు చేర్పులు చేసుకోవాలనుకుంటారు. కుటుంబ సంబంధ బాంధవ్యాలకు ఎక్కువగా వాల్యూ ఇవ్వాలనుకుంటారు. కుటుంబంతో గడిపితే కొంచెం ప్రశాంతత, ఈ ఉన్నటువంటి వర్క్ లైఫ్ బ్యాలెన్స్లో ఉద్యోగపరంగా ఉన్నటువంటి ప్రెజర్ నుంచి కొంచెం రిలీఫ్ అనేది పొందగలుగుతాను అనుకుంటారు. వారితో వారాంతంలో ప్రశాంతంగా గడపాలని చెప్పి భావిస్తారు. పిల్లల యొక్క ఎదుగుదల, కుటుంబంలో ఒకరికి ఉద్యోగ ప్రయత్నాల్లో వారు ముందు ఉండటం మంచి మానసికమైనటువంటి ఆనందాన్ని ఇవ్వగలుగుతుంది. కుటుంబంలో పిల్లలకి శుభకార్యాలు చేయించాలనుకుంటారు. కుటుంబ సంబంధంలో ఒకరికి వారి యొక్క వివాహాల వేడుకల్లో పాల్గొనటం, వారి యొక్క శుభకార్యాల్లో పాల్గొనటం మానసిక ఆనందాన్ని ఇవ్వగలుగుతుంది. ఏది ఏమైనప్పటికీ కూడా బంధువులు అనేటువంటి వారు సమయానుకూలంగా మంచి గుణాన్ని కలిగి ఉంటే మానసికమైనటువంటి ఆనందాన్ని ఇవ్వగలుగుతుందని చెప్పి భావిస్తారు. గృహ కొనుగోలు, వాహన కొనుగోలు సంబంధితమైన విషయాల్లో ఒక ముందడుగు పడుతుంది. మే 7వ తారీఖు నుండి ఈ రాశి వారికి కొంచెం ఎక్కువగా సానుకూలమైనటువంటి ఫలితాలను పొందగలుగుతారు. ఫైనాన్షియల్ రొటేషన్, ఇంక్రిమెంట్స్ విషయంలో ఒక అడుగు ముందుకు పడటం మానసికమైనటువంటి ఆనందాన్ని ఇవ్వగలుగుతుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారికి ముఖ్యంగా ఆరోగ్యపరంగా వయోవృద్ధులు కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. వేడి, శరీరంలో అధికమైనటువంటి వేడి, ఆరోగ్యపరంగా జాగ్రత్తల విషయంలో, వాడేటువంటి మందుల విషయంలో ఎక్కువగా తర్జన భర్జన పడుతూ ఉంటారు. నా శరీరానికి ఏది సరైనటువంటి మందు అనేటువంటి ఆలోచన, అంటే హోమియోపతి వైపు, ఆయుర్వేదం వైపు వెళ్ళాలా అని చెప్పి ఒక ఆలోచన అనేది కలుగుతూ ఉంటుంది. కొంతమందికి జీవితంలో మీరు ఎంత సహాయం చేసినప్పటికీ కూడా వారి జీవితంలో కృతజ్ఞత అనేది ఉండదు. ఆ కృతజ్ఞత లేనటువంటి వారిని దూరం పెట్టాలని చెప్పి నిర్ణయించుకుంటారు. 24 గంటలు స్నేహితులు, బంధువులు అని చెప్పి చుట్టూ తిరిగేటువంటి వారు
కృతజ్ఞత లేనటువంటి వారు, మీరు చేసినటువంటి సహాయాన్ని మర్చిపోయేటువంటి వారు, ఇలాంటి విషయాలు, ఇలాంటి వారికి మనం సహాయం చేస్తున్నాం అని చెప్పి ఒక ఆలోచనలకు రాగలుగుతారు. రాజకీయంగా ఎదగడానికి మీరు ప్రయత్నాలు ఆరంభించాలనుకుంటారు. రాజకీయ అండదండలు కలిగినటువంటి వారితో సహచర్యం చేయాలనుకుంటారు. కానీ కుటుంబం గురించి, మీ గురించి బ్యాడ్ ప్రాపగాండా చేసేటువంటి వారు ఎక్కువగా అవుతారు. వారికి సరైనటువంటి గుణపాఠం చెప్పాలనుకుంటారు. మీరు చేయనటువంటి తప్పుని మీ మీద రుద్ది మీరు ఏదో మీ మీద పెద్ద అభాండం వేయాలి అని చెప్పి ఎక్కువగా ప్రయత్నాలు ఆరంభిస్తూ ఉంటారు. వ్యాపార పరంగా బాగానే జరుగుతున్నప్పటికీ ఖర్చుని జాగ్రత్తగా ఉంచాలనుకుంటారు. దానికి తగిన విధంగానే ముందుకి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. ఈ రాశిలో ఉన్నటువంటి విద్యార్థులకి సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారు, విద్యార్థులకి అనుకూలమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి గురువు యోగకారకమైనటువంటి ఫలితాలు ఇచ్చే విధంగా ఉన్నాడు. మానసికమైనటువంటి స్థైర్యాన్ని ఇవ్వగలుగుతాడు. ఈ రాశిలో ఉండేటువంటి వారు విదేశాల ప్రయత్న సంబంధితమైన విషయాల్లో, దూర ప్రాంత ప్రయాణ సంబంధితమైన విషయాల్లో కొన్ని జాగ్రత్తలు తీసుకోవలసినటువంటి ముఖ్యమైనటువంటి సూచనగా చెప్పడం జరుగుతుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అనేది మనం చూద్దాం. ముందుగా ఈ రాశిలో ఉండేటువంటి వారు ఏలినాటి శని ప్రభావ రీత్యా వెంకటేశ్వర స్వామి దేవాలయ దర్శనం చేసుకోండి. శనివారం పూట హనుమాన్ చాలీసా పఠించండి. హనుమాన్ దేవాలయ దర్శనం చేసుకోండి. ఇది సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. వాటితో పాటు రాహుగ్రహ మంత్రజపం, దుర్గాదేవి అనుష్ఠానం చేసుకోండి. ఇది అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. వృషభ రాశి వారికి వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తిపరంగా, వ్యాపార పరంగా అనుకూలంగా ఉంటుంది. కుజుడు సానుకూలమైనటువంటి స్థితిలో అత్యధికమైనటువంటి బిందువులతో సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతున్నాడు. మానసికమైనటువంటి స్థైర్యాన్ని ఇవ్వగలుగుతున్నాడు. కుజుడు ముఖ్యంగా ఈ యొక్క ధైర్యాన్ని ఇవ్వగలుగుతాడు. అదేవిధంగా ఏవైతే రక్షణ రంగంలో పనిచేసేటువంటి వారికి ఎక్కువగా సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాడు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి పోలీస్ స్టేషన్, పంచాయతీల విషయంలోనూ మరియు అదేవిధంగా భూ సంబంధితమైనటువంటి లావాదేవీల్లోనూ, మధ్యవర్తి పంచాయతీల విషయంలోనూ సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. కుజుడు అనుకూలమైనటువంటి స్థితి యోగకారకమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. మానసికమైనటువంటి స్థైర్యాన్ని ఇవ్వగలుగుతుంది. నూతన ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన వ్యవహారాల్లో సానుకూలత అనేది ఎక్కువగా ఉంటుంది. రవి యొక్క సానుకూలమైనటువంటి స్థితి యోగకారకమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారు శని యొక్క సానుకూలమైనటువంటి స్థితి కూడా యోగాన్ని ఇవ్వగలుగుతుంది. నూతన ఉద్యోగ ప్రయత్నాల కోసం ప్రయత్నాలను ఆరంభించగలుగుతారు. బిజినెస్ పరంగా కూడా సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ఖర్చుగా ఉన్నప్పటికీ కూడా ఆ యొక్క ఖర్చు విషయంలో కూడా ఖర్చుని తగ్గించలేము కాబట్టి ఆదాయాన్ని పెంచాలని చెప్పి నిర్ణయించుకుంటారు. నూతన ఆదాయ మార్గాలకు అన్వేషణ అనేది ఆరంభిస్తారు. వ్యాపారాలు విస్తరించాలి అని చెప్పి భావిస్తారు. అది 7వ తారీఖున బుధుడి యొక్క స్థానచలనం యోగకారకమైనటువంటి ఫలితాలు ఇచ్చే విధంగా ఉంది. ఈ వారం ఈ రాశిలో ఉండేటువంటి వారికి పూర్తి అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. విద్యా విషయంలో నూతన విద్య గురించి అభ్యసించాలని చెప్పి ప్రారంభిస్తారు. విద్యలో అనుకూలమైనటువంటి కొత్త కోర్సులు నేర్చుకోవాలి. సమాజంలో మారుతున్నటువంటి పరిణామాలకి తగినట్టుగానే కొత్త కోర్సులు నేర్చుకున్నట్లయితే ఆ యొక్క కొత్త కోర్సులు వల్ల మనకు ఉద్యోగ పరంగాను అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతానని చెప్పి భావిస్తారు. దానికి తగిన విధంగానే కొత్త కోర్సుల అన్వేషణ అనేది ఆరంభిస్తారు. ఈ రాశిలో ఉండేటువంటి వారు వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. సంతాన సంబంధితమైన విషయాలు కూడా అనుకూలంగా ఉంటుంది. పిల్లల యొక్క ఎదుగుదల మానసికమైనటువంటి స్థైర్యాన్ని ఇవ్వగలుగుతుంది. మరియు అదేవిధంగా సంతాన సంబంధితమైన విషయాలతో పాటు బంధువుల యొక్క వివాహ వేడుకలు, శుభకార్యాల్లో పాల్గొనడం మానసికమైనటువంటి సంతృప్తిని ఇవ్వగలుగుతుంది. మరియు అదేవిధంగా కుటుంబంలో వివాహం చేయించాలని చెప్పి నిర్ణయించుకుంటారు. దానికి తగినటువంటి ప్రయత్నాలు అనేవి ఆరంభిస్తారు. తగిన విధంగానే ఒక మంచి సంబంధం గురించి మాట మంతి అనేది ముందుకు జరగటం మానసికమైనటువంటి ఆనందానికి కారకంగా ఉంటుంది.
ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి సంతాన భాగ్యం అనేది కలుగుతుంది. అదేవిధంగా సుమంగళి భాగ్యాన్ని పొందగలుగుతారు. యోగకారకమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి గ్రహస్థితి ఈ రాశిలో ఉన్నటువంటి వారికి ఉద్యోగ పరంగాను సంపద పరంగాను అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. రాహు యొక్క స్థితి యోగాన్ని ఇవ్వగలుగుతున్నది. పూర్తి రాజకీయమైనటువంటి అనుకూలత, రాజకీయంగా ఎదగడానికి మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాల్లోనూ అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. రాశిలో ఉండేటువంటి వారికి రాజకీయంగాను మంచి నామినేటెడ్ పొజిషన్స్ రావటం, మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. రాశిలో ఉండేటువంటి వారు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి, విద్యార్థులు ముఖ్యంగా వచ్చినప్పటికీ విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారికి కూడా అనుకూలంగా ఉంది. మ్యాథమెటిక్స్లో బాగా రాణించగలుగుతారు. యాప్టిట్యూడ్లో రీజనింగ్లో కూడా బాగా పనిచేయగలుగుతారు. బాగా సమర్థవంతంగా క్వశ్చన్స్ కూడా ఆన్సర్ చేయగలుగుతారు. ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా ఈ యొక్క వారం సూర్యారాధన చేసుకోండి, సూర్యనారాయణ స్వామిని పూజించండి, సూర్యుని ఎక్కువగా పూజించండి. ఎందుకంటే 9 గ్రహాలకి అధిపతి ఎవరు అంటే సూర్యుడు. సూర్యుడిని పూజించడం ఎప్పుడైతే మొదలు పెడతామో అప్పుడు మన జీవితంలో వెలుగు ఆ విధంగా కాంతిలాగా వికసిస్తూ ఉంటుంది. మిథున రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తిపరంగా వ్యాపార పరంగా అనుకూలంగా ఉంటుంది. రవి యొక్క సానుకూలమైనటువంటి స్థితి మానసికమైనటువంటి ధైర్యాన్ని ఇవ్వగలుగుతుంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఆరంభించాలని చెప్పి ప్రయత్నాలు అనేవి ముమ్మరం చేస్తారు. దానికి తగిన విధంగానే అనుకూలమైనటువంటి గ్రహస్థితి యోగకారకమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. సమర్థవంతంగా ఇంటర్వ్యూస్లోని అటెండ్ అవ్వగలుగుతారు. మరియు అదేవిధంగా మీరు ఇన్ని రోజులు కష్టపడి చేసినటువంటి కొన్ని మంచి కార్యాలకి సమాజంలో మీడియా ద్వారా గుర్తింపు పొందగలుగుతారు. ఇది మానసికమైనటువంటి స్థైర్యాన్ని ఇవ్వగలుగుతుంది. ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులతో సత్సంబంధాలు ఏర్పరచుకోవాలనుకుంటారు. దానికి తగినటువంటి పరిచయాలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి. ఇది ఒక మంచి అనుకూలమైనటువంటి స్థితిగా మీరు భావించగలుగుతారు. ఇది యొక్క పరిచయాలు, రాజకీయమైనటువంటి పరిచయాలు కానీ మీకు ఉన్నటువంటి కాంటాక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి మాకు ఏ విధంగానైనా సరే నాకు ఉపయోగపడగలుగుతాయి. సమయం వచ్చినప్పుడు వీరిలో ఎవరైనా ఒకరు సహాయం చేయగలుగుతారు. నాకు ఉద్యోగపరంగా కానీ వ్యాపార పరంగా కానీ అనుకూలంగా ఉంటుందని చెప్పి భావిస్తారు. దానికి తగిన విధంగానే ఈ యొక్క మార్పు చేర్పులు జరుగుతున్నటువంటి పరిణామాలు ఉపయోగపడే విధంగా ఉంటుంది. రాశిలో ఉన్నటువంటి వారికి గ్రహస్థితి పూర్తిగా యోగకారకమైనటువంటి ఫలితాలు ఇచ్చే విధంగా ఉంది. మరియు అదేవిధంగా ఈ రాశిలో ఉన్నటువంటి వారిని గమనించినట్లయితే ఖర్చు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి పొదుపు చర్యలు పాటించాలని చెప్పి భావిస్తారు. దానికి తగిన విధంగానే ప్రణాళికలను రచించడం మొదలు పెడుతూ ఉంటారు. కుజుడి యొక్క స్థితి అంత సానుకూలంగా లేదు. ఖర్చు అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఎంత మీరు అన్యోన్యతగా కుటుంబాన్ని దగ్గరికి తీసుకుందామని చెప్పి ప్రయత్నించినప్పటికీ వారిలో ఏదో ఒక తెలియనటువంటి భయం, ఆందోళన అనేది కొంచెం ఎక్కువగా ఉండటం, దూరంగా జరగడం అర్థం కానటువంటి వ్యవహారంగా ఉంటుంది. కుటుంబంతో గడపాలని చెప్పి ఎక్కువగా ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ కుటుంబంలో కొన్ని జరిగేటువంటి పరిణామాలు అర్థం కానటువంటి వ్యవహారంగా ఉంటుంది. భార్యాభర్తల సంబంధ బాంధవ్యాల విషయంలో జాగ్రత్తలు అనేవి అవసరంగా మీరు పరిగణలోకి తీసుకుంటూ ఉంటారు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి ముఖ్యంగా ఖర్చు అనేది కొంచెం ఎక్కువగా ఉంది. మరియు అదేవిధంగా మీరు చేయనటువంటి తప్పుని మీ మీద రుద్ది బ్యాడ్ ప్రాపగాండా చేసేటువంటి వారు ఎక్కువ అవుతారు. వీటి ద్వారా మీకు రావలసినటువంటి మంచి పేరు, ప్రమోషన్ కానీ లేకపోతే మీకు రావాల్సినటువంటి అత్యుత్తమైనటువంటి స్థానం ఏదైతే ఉందో అది ఎప్పుడు రాదేమో అని చెప్పి ఒక ఆలోచన కలుగుతూ ఉంటుంది. ఎప్పుడు మీరు ఇప్పిస్తే కానీ భోజనం చేయలేనటువంటి వారు, మీ దగ్గర డబ్బులు తీసుకొని వాళ్ళ ఇంట్లో పనులు చేసుకునేటువంటి వారు, మీ మీద ఆధారపడేటువంటి వారు, మీ మీద వ్యతిరేకంగా చేసేటువంటి వారుగా తయారవుతూ ఉంటారు. ముందేమో మిమ్మల్ని పొగడ్డం, వెనకాలేమో మీ గురించి బ్యాడ్ ప్రాపగాండా చేయటం. ఇది రాజకీయంగా మీకు కొన్ని కష్టాలు తెచ్చే విధంగా ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ కూడా మీ నిస్వార్థమైనటువంటి మనస్తత్వం అనేది మీకు బాగా తెలుసు. సమాజంలో మీకు మంచి పేరు వస్తుందని చెప్పి నమ్ముతారు. స్థిరచరాస్తుల విషయంలో, విలువైన డాక్యుమెంట్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. పెట్టిన డాక్యుమెంట్స్, ఇన్వెస్ట్మెంట్స్, మార్కెట్లో స్పెక్యులేషన్స్లో ఇన్వెస్ట్మెంట్స్ అంతగా కలిసి వచ్చే విధంగా లేదు.
వ్యాపారంగాను మరియు అదేవిధంగా ఉద్యోగపరంగా వచ్చేటువంటి రావలసినటువంటి మీకు స్వయార్జితం అంటే మీ కష్టంతో కూడినటువంటి ఖర్చు సంపాదన ఏదైతే ఉందో అది ఎక్కువగా కలిసి వచ్చే విధంగా ఉంటుంది. 7వ తారీఖు తర్వాత నుండి ఈ రాశి వారికి ఇంకా అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా పొందగలుగుతారు. ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా కుజుడు యొక్క స్థితి అంత అనుకూలంగా లేదు. సో కాబట్టి ఈ రాశిలో ఉండేటువంటి వారు వయోవృద్ధులు ఆరోగ్యపరంగాను మరి విద్యార్థులకు అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఈ రాశిలో ఉండేటువంటి వారు ఈ యొక్క వారం హనుమాన్ చాలీసా పఠించండి, హనుమాన్ దేవాలయ దర్శనం చేసుకోండి, సింధూరాన్ని ధరించండి. మరియు అదేవిధంగా ఈ రాశిలో ఉండేటువంటి వారు ఉద్యోగపరంగా ఉన్నటువంటి స్ట్రెస్ని తగ్గించుకోవటం కోసం వెంకటేశ్వర స్వామి దేవాలయ దర్శనం చేయండి. ఇది అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. ఈ యొక్క రాహు యొక్క స్థితి పూర్తి యోగాన్ని అయితే మటుకు ఈ యొక్క వారం ఇవ్వగలుగుతుంది. కర్కాటక రాశి వారికి వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ఈ రాశి వారికి రవి యొక్క సానుకూలమైనటువంటి స్థితి వృత్తిపరంగా వ్యాపారపరంగా ఈ యొక్క వారం సానుకూలంగా ఉంటుంది. చేసేటువంటి ప్రయత్నాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. మానసికమైనటువంటి స్థైర్యాన్ని పొందుపరుచుకోగలుగుతారు. ఆ యొక్క మానసికమైనటువంటి స్థైర్యాన్ని తిరిగి పొందగలుగుతారు. చేసేటువంటి నూతన ఉద్యోగ ప్రయత్నాల్లో నూతన ఉద్యోగ అవకాశాల కోసం గురించి చేసేటువంటి ప్రయత్నాల్లో సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. రాజకీయ అనుకూలమైనటువంటి గ్రహస్థితిగా చెప్పవచ్చు. కార్యాలయాల్లో పనిచేసేటువంటి వారికి శ్రమ ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా ప్రమోషన్స్ గురించి ఇంక్రిమెంట్స్ గురించి చేసేటువంటి ప్రయత్నాల్లో ఒక అడుగు ముందే ఉంటుంది. ఈ రాశి వారికి రవి యొక్క సానుకూలమైనటువంటి స్థితి నూతన ఉద్యోగ అవకాశాలు అనేవి అందిపుచ్చుకోగలుగుతారు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి వర్క్ ప్రెజర్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఇక ఉద్యోగపరంగా ఉండేటువంటి శ్రమ, వైవాహిక జీవితంలోనూ ఉండేటువంటి శ్రమ, చిన్న చిన్న మాట పట్టింపుల విషయంలోనూ జాగ్రత్త అనేది అవసరంగా భావిస్తారు. భార్యాభర్తల మధ్య ఉండేటువంటి చిన్న చిన్న మాట పట్టింపులని మూడో వ్యక్తి ప్రమేయం ఇవ్వకూడదని చెప్పి భావిస్తారు. 1కి 2 సార్లు ఫోన్ చేసి మనస్సును కకలావికలం చేసేటువంటి వారు ఎక్కువగా ఉంటారు సమాజంలో. అలాంటి వారి గురించి బంధువుల గురించి దూరంగా ఉండాలి. అనవసరంగా ఫోన్లు చేసి డిస్టర్బ్ చేసేటువంటి వారికి దూరంగా పెట్టాలనుకుంటారు. ఏదో విధంగా బంధువుల మన కష్టంలో ఉండేటువంటి వారు ఆదుకునేటువంటి వారు మన వాళ్ళు అవుతారు. మన కష్టంలో ఉండేటప్పుడు మనల్ని వేధించేటువంటి వారు మనకు ఎలా మన బంధువులు అవుతారో అని చెప్పి ఒక ఆలోచనలకు రాగలుగుతారు. జీవిత భాగస్వామి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లోనూ వైవాహిక జీవితంలోనూ జాగ్రత్తలు తీసుకోవాలి. మూడో వ్యక్తి ప్రమేయము, అనవసరమైనటువంటి రిలేషన్షిప్స్ అవసరం లేదు మనకు అనుకుంటారు. విద్యార్థులు విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారు అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. మ్యాథమెటిక్స్, యాప్టిట్యూడ్, రీజనింగ్ విషయంలో కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. కృషి ఎక్కువగా చేయాలని చెప్పి భావిస్తారు. కుజుడి యొక్క స్థితి అంత సానుకూలంగా లేదు. ఇక రాశిలో ఉన్నటువంటి వారికి ముఖ్యంగా జీవిత భాగస్వామి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో జాగ్రత్తలు అనేది అవసరం. వృత్తిపరంగా మీరు రాసినటువంటి వ్యాసాలకి, మీరు చేసినటువంటి పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ఇది ఒక మంచి పరిణామంగా భావిస్తారు. అనవసరమైనటువంటి విషయాలకి జోలికి పోకూడదు. ఎంత ఉన్నప్పటికీ కూడా మన యొక్క పరిధిలోనే మనం ఉండాలి. మనకు అవసరం లేనటువంటి విషయాలకి జోలికి పోయి అనవసరమైనటువంటి చిక్కుల్లో ఇరుక్కోకూడదు అని చెప్పి భావిస్తారు. ఈ రాశిలో ఉండేటువంటి వారి ఉన్నతాధికారులు, ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులతో సత్సంబంధాలు ఏర్పరచుకోగలుగుతారు. ఇది రాజకీయంగాను ఉద్యోగపరంగాను ఉపయోగపడుతుందని చెప్పి భావిస్తారు. దానికి తగిన విధంగానే కొన్ని మార్పులు చేర్పులు చేసుకోవాలనుకుంటారు. ఖర్చు విషయంలో, దుబారా ఖర్చు విషయంలోనూ, అనవసరమైనటువంటి ఖర్చు విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలని చెప్పి భావిస్తారు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి కుజుడి యొక్క స్థితి అంత సానుకూలంగా లేదు. రాశిలో ఉండేటువంటి వారు ఎటువంటి పరిహారాలు తీసుకోవాలి అని చెప్పి చూద్దాం. ముఖ్యంగా వచ్చేటప్పటికీ రాశిలో ఉండేటువంటి వారు కుజగ్రహ మంత్ర జపం చేసుకోవటం మరియు సింధూరాన్ని
హనుమాన్ దేవాలయంలో సమర్పించండి, హనుమంతుడిని పూజించండి, సింధూరాన్ని పెట్టుకోండి. వాటితో పాటు వెంకటేశ్వర స్వామి దేవాలయ దర్శనం చేసుకోండి. మరియు అదేవిధంగా రాహుగ్రహ మంత్ర జపం, దుర్గాదేవిని పూజించండి. సింహరాశి వారికి వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తిపరంగా, వ్యాపారపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి భావిస్తారు. శారీరకంగా, ముఖ్యంగా ఆరోగ్యపరంగా జాగ్రత్తలు అనేది అత్యవసరంగా భావించగలుగుతారు. ఉన్నటువంటి ఈ యొక్క ఆరోగ్యపరంగా చిట్కాల విషయంలో ఎక్కువగా జాగ్రత్త, ఫుడ్ డైట్ కంట్రోల్లో ఎక్కువగా నిర్ణయాలు ఉండాలి అని చెప్పి భావిస్తారు. మరి వాటి గురించి ఎక్కువగా పరిశోధన అనేది ఆరంభించడం మొదలు పెడతారు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి, విద్యార్థులకి, విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. కానీ మ్యాథమెటిక్స్ విషయంలో 1-2 సార్లు కొద్దిగా కష్టపడి చదవాల్సినటువంటి పరిస్థితి అనేది గోచరిస్తూ ఉంది. ఖర్చు విషయంలోనూ, దుబారా ఖర్చు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రతి రూపాయి మీరు కష్టపడి సంపాదించేటువంటి డబ్బుని జాగ్రత్తగా పొదుపు చేసే విధంలో ఎక్కువగా ఉండాలని చెప్పి భావిస్తారు. గత వారంతో పోల్చుకుంటే ఈ వారం కొంచెం సానుకూలమైనటువంటి గ్రహస్థితి అనేది గోచరిస్తున్నది. 7వ తారీఖు నుండి కొంచెం ఎక్కువగా సానుకూలమైనటువంటి ఫలితాలు అనేవి ఆరంభించడం జరుగుతుంది. ఉద్యోగపరంగా మార్పు చేర్పులు అనేవి తప్పనిసరి అని భావిస్తారు. ఈ యొక్క చేస్తున్నటువంటి ఉద్యోగం కన్నా ఉద్యోగం మారితేనే మంచిదని ఎక్కువగా భావించగలుగుతారు. అష్టమంలో ఉన్నటువంటి షష్టగ్రహ కూటమిలో జరిగినటువంటి ఈ యొక్క చతుర్గ్రహ కూటమి ఏదైతే ఉందో, పంచగ్రహ కూటమిని చతుర్గ్రహ కూటమిగా మారబోతున్నది. దాని యొక్క ప్రభావం కూడా వచ్చేటప్పటికీ ఈ యొక్క రాశి వారికి ఖర్చు విషయంలోనూ, మరి మానసిక చింత విషయంలోనూ కొద్ది ఎక్కువగా కలిగే విధంగా ఉంటుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారికి అంత సానుకూలమైనటువంటి ఫలితాలు అనేవి గోచరించట్లేదు. ముఖ్యంగా ఖర్చు విషయంలో దుబారా ఖర్చు, ఆన్లైన్ షాపింగ్స్లో ఎక్కువగా డబ్బు వృధాగా ఖర్చు అవ్వటం, అవసరమైనటువంటి వస్తువు కన్నా అనవసరమైనటువంటి వస్తువులు ఎక్కువగా కొనడం అనేది పరిపాటిగా ఉంటుంది. విలువైనటువంటి డాక్యుమెంట్స్ విషయంలో జాగ్రత్త అనేది చాలా అవసరంగా భావిస్తారు. ఎక్కడో చోట పెట్టి డాక్యుమెంట్స్ కానీ విలువైనటువంటి ఆభరణాల గురించి ఎక్కువగా వెతుకులాట అనేది చేస్తూ ఉంటారు. సో ఈ యొక్క వెతుకులాట అనేది ఏది ఎక్కువగా అవుతుంది. ఈ యొక్క విషయంలో కొన్ని జాగ్రత్తగా ఉండాలని చెప్పి భావిస్తారు. ఈ రాశిలో ఉండేటువంటి వారు స్థిరచరాస్తులు కొనే విషయంలోనూ డాక్యుమెంట్స్ని 1-2 సార్లు జాగ్రత్తగా చెక్ చేసుకోవాలని చెప్పి ముఖ్యంగా భావించడం జరుగుతుంది. ఉద్యోగపరంగా కార్యాలయాల్లో శారీరక శ్రమ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇంత కష్టపడి పనిచేస్తున్నప్పటికీ కూడా రావాల్సినటువంటి డబ్బు విషయంలో, మీకు రావాల్సినటువంటి గుర్తింపు విషయంలో మీరే పోరాడాలి అనేటువంటి విషయం ఎక్కువగా ఉంటుంది. అంటే మీరే ఎక్కువగా పోరాడాల్సినటువంటి పరిస్థితి అనేది ఏర్పడుతూ ఉంటుంది. అంతేగాని మీకు రావాల్సినటువంటి కీర్తి, మీకు రావాల్సినటువంటి డబ్బు విషయంలో దానంతటా అదే రావట్లేదని చెప్పి ఒక ఆలోచన పడతారు. ఎంత కష్టపడుతున్నప్పటికీ ఇలాంటి పరిస్థితికి ఎలా ఉంది, మనకు మార్పు జరిగితేనే ఈ యొక్క విషయంలో ఒక అనుకూలమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుందని భావిస్తారు. విద్యార్థులు మ్యాథమెటిక్స్లో కొంచెం ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయాలి. మరి అదేవిధంగా నూతన ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో 7వ తారీఖు నుంచి కొంచెం సానుకూలమైనటువంటి ఫలితాలు అనేది పొందగలుగుతారు. ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా ఈ యొక్క వారం ఎటువంటి పరిహారాలు చేసుకోవాలనేది చూద్దాం. ముఖ్యంగా రాహుగ్రహ మంత్ర జపం, దుర్గాదేవిని పూజించడం, వెంకటేశ్వర స్వామి దేవాలయ దర్శనం చేసుకోవడం అనేది ముఖ్యమైనటువంటి సూచన. కుజుడి యొక్క స్థితి అంత సానుకూలంగా లేదు. దీని రీత్యా ఈ యొక్క రాశిలో ఉండేటువంటి వారు ఈ యొక్క వారం ముఖ్యంగా వచ్చినప్పటికీ హనుమాన్ దేవాలయ దర్శనం చేయండి, హనుమంతుడిని పూజించండి, సింధూరాన్ని సమర్పించండి, వీలైతే ఆకు పూజ చేయించండి. కన్యారాశి వారికి వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. కుజుడి యొక్క సానుకూలమైనటువంటి స్థితి వృత్తిపరంగా, వ్యాపారపరంగా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ఈ రాశి వారికి కుజుడి యొక్క స్థితిలో అత్యధికమైనటువంటి బిందువులతో ఉన్నాడు. ముఖ్యంగా ఇక కోర్టు సంబంధితమైన వ్యవహారాలు, భూ సంబంధితమైనటువంటి లావాదేవీలు, మధ్యవర్తి పంచాయతీల విషయంలో సానుకూలమైనటువంటి ఫలితాలు ఇచ్చే విధంగా ఉంది. రాజకీయంగా ఎదగడానికి మీరు చేసేటువంటి ప్రయత్నాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. వైవాహిక జీవితంలో జీవిత భాగస్వామితో ఏర్పడేటువంటి మనస్పర్ధలు మానసిక చింతకు కారకంగా ఉంటుంది. ఉద్యోగపరంగా ముందుకి దూసుకొని వెళ్ళాలని చెప్పి భావిస్తారు. మార్పు చేర్పులు తీసుకోవాలనుకుంటారు.
ఆరోగ్యపరంగా జాగ్రత్తలు అనేది అవసరంగా భావించగలుగుతారు. వయోవృద్ధులు ముఖ్యంగా ఆరోగ్యపరంగా తీసుకునేటువంటి నిర్ణయాల విషయంలో ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఖర్చు అనేది కొంచెం ఎక్కువగా అవుతూ ఉంటుంది. ఖర్చుని తగ్గించుకోవాలి అని చెప్పి ఎక్కువగా భావించడం జరుగుతూ ఉంటుంది. ఖర్చు ఎంతైనప్పటికీ కూడా జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో ముఖ్యంగా ఎటువంటి మందులు మనం వాడాలి, ఎటువంటి డైట్ కంట్రోల్లోకి మనం వెళ్ళాలి అనే ఆలోచన అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ రోజుల్లో ఆరోగ్యంతో అంటే తిండి ద్వారానే ఆరోగ్యం పొందగలుగుతాము. సరైనటువంటి తిండిని ఎలా పొందాలి, ఎంత తినాలి అనే ఆలోచన దాని గురించి ఎక్కువగా ఇంటర్నెట్లో సెర్చ్ చేయటం అనేది మొదలు పెడతారు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన వ్యవహారాల్లో కొంచెం సానుకూలమైనటువంటి ఫలితాలు అనేవి గోచరిస్తూ ఉన్నది. దగ్గర దాకా వచ్చినటువంటి కొన్ని అవకాశాలు చేజారుతాయేమో అనేటువంటి ఆలోచన అనేది ఎక్కువగా ఉంటుంది. 7వ తారీఖు నుండి రాశి వారికి కొంచెం గ్రహస్థితిలో వస్తున్నటువంటి మార్పులు కొంచెం యోగాన్ని ఇవ్వగలుగుతాయి. ఇది ఒక మంచి పరిణామంగా మీరు భావించగలుగుతారు. ఏది ఏమైనప్పటికీ కూడా ఇది అన్నీ జరుగుతున్నటువంటి ప్రతి విషయము మంచికే జరుగుతుంది అని చెప్పి ఒక ఆలోచనలోకి రాగలుగుతారు. విద్యార్థులు విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. గురువు యొక్క సానుకూలమైనటువంటి స్థితి సంతాన సంబంధితమైన వ్యవహారాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. మరియు అదేవిధంగా వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో సానుకూలపడే విధంగా ఉంది. కన్యారాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలే గోచరిస్తూ ఉన్నాయి ఈ వారం కూడా. మరియు అదేవిధంగా రొటేషన్ పరంగా కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఫైనాన్షియల్గా డబ్బు అడ్జస్ట్మెంట్ ఏదో విధంగా చేయగలుగుతారు. వారం ప్రథమం కన్నా వారాంతంలో కొంచెం ఎక్కువగా సానుకూలమైనటువంటి ఫలితాలు అనేవి గోచరిస్తూ ఉన్నాయి. రావలసినటువంటి డబ్బు సమయానికి రావటం అనేది ఒక మానసికమైనటువంటి సంతృప్తిని ఇవ్వగలుగుతుంది. కుటుంబంలో అందరితో కలిసి ఉండాలి, అందరూ ఒకటే మాట మీద ఉండాలి అని చెప్పి చెప్పగలుగుతారు. ఆ విధంగానే కుటుంబాన్ని ఒక విధంగా తీసుకెళ్లాలని చెప్పి భావిస్తారు. కానీ ఇక్కడ ఒక విషయం అర్థం కానటువంటి వ్యవహారంగా ఉంటుంది. కుటుంబానికి మూల స్తంభాలుగా ఉన్నటువంటి భార్యాభర్తల మధ్య జరిగేటువంటి చిన్న చిన్న ఘర్షణ వాతావరణం ఏదైతే ఉందో అది పిల్లల మీద కూడా ప్రభావం చూపించడానికి కారకంగా అవుతుంది అని చెప్పి ఎక్కువగా భావించి భయపడే విధంగా ఉంటుంది. అనవసరంగా చిన్న చిన్న విషయాలు పిల్లల మీద మనస్సుల మీద ప్రభావం చూపించకూడదు. కాబట్టి ఏదైనా విషయం ఉన్నా సరే దాన్ని ఇద్దరే కూర్చొని మాట్లాడుకోవాలి అని చెప్పి భావిస్తారు. రాశిలో ఉండేటువంటి వారు వయోవృద్ధులు ముఖ్యంగా ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. ఈ యొక్క రవి యొక్క స్థితి అంత సానుకూలంగా లేదు. తద్వారా వచ్చినప్పటికీ శరీరంలో ఉష్ణం అంటే వేడి అనేది కొంచెం ఎక్కువగా ఉండడం జరుగుతూ ఉంటుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా ఈ యొక్క వారం రవిగ్రహ సంచారం రవి యొక్క స్థితిరీత్యా సూర్యారాధన చేయాలి, సూర్యుడికి అర్ఘ్యాన్ని సమర్పించండి, సూర్యగ్రహ ఉపాసన చేయండి. మరి వాటితో పాటు వెంకటేశ్వర స్వామి దేవాలయ దర్శనం చేసుకోండి, మరియు దుర్గాదేవిని పూజించండి. అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. తులారాశి వారికి వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తిపరంగా వ్యాపారపరంగా ఉన్నటువంటి స్థితిని కొనసాగించాలనుకుంటారు. రాహువు శని యొక్క సానుకూలమైనటువంటి స్థితి యోగకారకమైనటువంటి ఫలితాలు ఇచ్చే విధంగా ఉంటుంది. ఈ రాశి వారికి మానసికమైనటువంటి సంతృప్తిని ఆనందాన్ని ఇచ్చే విధంగా ఈ యొక్క వారం అనేది ఉంటుంది. బుధుడి యొక్క స్థానచలనం 7వ తారీఖున జరుగుతున్నది. అది ఆరోగ్యపరంగా రికవరీని ఇవ్వగలుగుతుంది. శత్రు సంబంధితమైన విషయాల్లో విజయాన్ని సాధించగలుగుతారు. ఆరోగ్యపరంగా గతంతో పోల్చుకుంటే కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు అనేవి ఆరంభం అవుతూ ఉంటాయి. ఈ రాశి వారికి ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో సానుకూలంగా ఉంటుంది. మాట్లాడే విషయంలోనూ మాట్లాడే వారితోనూ కొంచెం మానసికమైనటువంటి మంచి వాతావరణంలో మాట్లాడగలుగుతారు. మరియు అదేవిధంగా ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఫైనాన్షియల్గా రొటేషన్ అనేది ఈ వారం అనుకూలించే విధంగా ఉంటుంది. 7వ తారీఖు నుండి బుధుడి యొక్క సంచారం అనేది 7వ తారీఖున జరుగుతున్నది. అది యోగాన్ని ఇవ్వగలుగుతుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఏది ఏమైనప్పటికీ కూడా మీరు చేస్తున్నటువంటి కష్టాన్ని తగినటువంటి ప్రతిఫలం అనేది పొందగలుగుతాననేటువంటి నమ్మకాన్ని మీరు పొందగలుగుతారు. విద్యార్థులు విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారికి కష్టే ఫలి అనేట్ల విధంగా ఉంటుంది.
మ్యాథమెటిక్స్ విషయంలో కొంచెం కష్టపడి జాగ్రత్తగా చదవాలని చెప్పి నిర్ణయించుకుంటారు. కుజుడు యొక్క స్థితి అంత సానుకూలమైనటువంటి స్థితిలో లేదు. తద్వారా వచ్చేటప్పటికి ఇది ఎక్కువ కష్టాన్ని కలిగించే విధంగా ఉంటుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారికి రాహువు శని యొక్క స్థితి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. రాజకీయంగా ఎదగడానికి మీరు చేసేటువంటి ప్రయత్నాలకి సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. మెటల్స్లోనూ ఇన్వెస్ట్మెంట్స్, క్రూడ్ ఆయిల్స్ ఇన్లో ఇన్వెస్ట్మెంట్స్ యోగాన్ని ఇచ్చే విధంగా ఉంటుంది. రాజకీయ పరిపక్వత పొందగలుగుతారు. విద్యార్థులు అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నప్పటికీ కూడా మ్యాథమెటిక్స్లో కొంచెం ఎక్కువగా కష్టపడి చదవాలి. వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల గురించి ప్రయత్నాలు ఆరంభించాలని చెప్పి మొదలు పెడతారు. దాని గురించి చేసేటువంటి ప్రయత్నాల్లో ఒక అడుగు ముందు 2 అడుగులు వెనక్కి వెళ్ళటం అర్థం కానటువంటి వ్యవహారంగా ఉంటుంది. దీనికి తగినటువంటి ఒక పరిష్కారం కనుగొనాలి అని చెప్పి భావిస్తారు. ఎందుకంటే ఈ యొక్క ఉద్యోగ ప్రయత్నాల్లోనూ మరియు అదేవిధంగా వ్యాపార ప్రయత్న సంబంధితమైన విషయాల్లోనూ అవసరమైనటువంటి సమయంలోనే మార్పు చేసుకోవాలి అని చెప్పి అనుకుంటారు. సుఖంగా సంతోషంగా ఉన్నటువంటి స్థితి నుండి దూరపు కొండలు నులుపు అనే విధంగా దూర ప్రాంత ప్రయాణాల్లోనూ మరియు అదేవిధంగా తెలియనటువంటి ఉద్యోగ ప్రయత్నాల్లోనూ చేసి అక్కడ పోయి కష్టపడాల్సినటువంటి అవసరం ఉందా అనేటువంటి ఒక ఆలోచనకి మళ్ళీ రాగలుగుతారు. డబ్బు సంపాదించాలి, ఎందుకంటే సమాజంలో ఈ రోజుల్లో డబ్బు అంటేనే, ఉద్యోగం అంటేనే డబ్బు, డబ్బు అంటేనే సుఖం. సో కాబట్టి సుఖాన్ని పొందాలి, ఐశ్వర్యాన్ని పొందాలి అంటే ఉద్యోగపరంగా మార్పు అనేది అవసరంగా భావిస్తారు. కానీ వెళ్ళే చోట ఎలా ఉంటుంది అనేటువంటి ఒక ఆలోచన అనేది కలుగుతూ ఉంటుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ కష్టాలు కలుగుతాయా, సుఖంగానే ఉంటానా అనేటువంటి ఒక ఆలోచనలో మధ్యలో ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. రాశిలో ఉండేటువంటి వారికి ముఖ్యంగా వారాంతాల్లో కుటుంబంతో ఎక్కువగా గడపాలని చెప్పి భావిస్తారు. కుటుంబానికి కొద్దిగా సమయం ఇవ్వాలి. వారి యొక్క ఆలోచనల్లో, వారి యొక్క జీవితాల్లో మనం కూడా మన వంతుగా మనం సహాయం చేయాలి వారు పైకి రావడానికి. పిల్లల యొక్క ఎదుగుదలలో ఒక మంచి పరిపూర్ణమైనటువంటి సహకారం ఇవ్వాలని చెప్పి భావిస్తారు. వారితో ఎక్కువ సమయం స్పెండ్ చేయడానికి ఎక్కువగా ముందుకు రాగలుగుతారు. అంతా సరిగా ఉన్నప్పటికీ కూడా జరుగుతున్నటువంటి పరిస్థితిలో ఒక మార్పు అనేది ఉండాలి అని చెప్పి ఎక్కువగా భావిస్తారు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి అనుకూలమైనటువంటి గ్రహస్థితి మారబోతున్నది. ముఖ్యంగా ఈ యొక్క రాహు శని యొక్క స్థితిరీత్యానే ఎలాగైతే మంచి పరిణామాలు వస్తున్నాయో అదేవిధంగా ఈ యొక్క నెలలో రాబోతున్నటువంటి మార్పులు కూడా ఈ యొక్క రాశి వారికి అనుకూలంగా ఉండబోతున్నాయి. ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా ఖర్చు విషయంలోనూ, నూతన వ్యాపారాల విషయాల్లోనూ, కొత్త ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తలు తీసుకొని ముందుకు వెళ్ళాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. ఈ రాశిలో ఉండేటువంటి వారు ఈ వారం ముఖ్యంగా గురుగ్రహ మంత్ర జపం చేసుకోవటం, వేద దక్షిణామూర్తి శ్లోకాన్ని పఠించటం, మరియు అదేవిధంగా సూర్యారాధన చేసుకోండి, సూర్యారాధన చేసుకోండి. ఇది ఎక్కువగా సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. వీటన్నిటితో పాటు ఈ రాశిలో ఉండేటువంటి వారు హనుమాన్ చాలీసా పఠించండి, సింధూరాన్ని సమర్పించండి, ఆకుపూజ చేయండి. ఇది ఎక్కువగా సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. వృశ్చిక రాశి వారికి వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తిపరంగా, వ్యాపారపరంగా అనుకూలంగా ఉంటుంది. రవి యొక్క సానుకూలమైనటువంటి స్థితి మానసికమైనటువంటి ఆనందానికి, నూతన ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో అనుకూలతను ఇవ్వగలుగుతుంది. ఈ రాశి వారికి రవి యొక్క అనుకూలమైనటువంటి స్థితి నూతన ఉద్యోగ ప్రయత్నాల్లో అనుకూలతని, దాంతోపాటు మీరు చేసినటువంటి మంచి కార్యాలకి ఒక మంచి గుర్తింపుని ఇవ్వగలుగుతుంది. మీకు అవకాశాలను ఇవ్వగలుగుతుంది. మీరు చేసినటువంటి మంచి కార్యాలకి ఒక మంచి పేరుని, గుర్తింపుని 10 మందిలో మీ యొక్క పేరుని, మీకు మంచి మెప్పుని ఇవ్వగలుగుతుంది. మీకు ఉన్నతాధికారుల యొక్క మెప్పుని ఇవ్వగలుగుతుంది. మరియు అదేవిధంగా ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ విషయంలో మీరు అనుకున్న దానికంటే ఒక మంచి ఫలితాన్ని ఇవ్వగలుగుతుంది. ఇది ఒక మానసికమైనటువంటి సంతృప్తిని ఇవ్వగలుగుతుంది. ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ విషయంలో అంత కాకుండా ఈ రాశి వారికి వచ్చేటప్పటికి ఉన్నతాధికారుల యొక్క మెప్పును ఇవ్వగలుగుతుంది. వీటన్నిటితో పాటు ఈ రాశిలో వారికి రవి యొక్క సానుకూలమైనటువంటి స్థితిలో అత్యధికమైనటువంటి బిందువులతో ఉన్నటువంటి రవి ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్తో పాటు మంచి పరిచయాన్ని ఇవ్వగలుగుతుంది.
ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులతో సత్సంబంధాలను ఇవ్వగలుగుతుంది. ఈ యొక్క అనుకూలమైనటువంటి స్థితి ఈ రాశి వారికి ఈ వారం అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తుంది. ఇది విద్యార్థులకి కూడా అనుకూలంగా ఉంటుంది. మరి వాటితో పాటు వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. వారాంతంలో బంధువుల యొక్క శుభకార్యాల్లో పాల్గొనటం, బంధువులకి వారి ఇంట్లో శుభకార్యాలు జరుగుతున్నాయన్నటువంటి విషయం తెలిసి మానసికమైనటువంటి సంతృప్తిని పొందగలుగుతారు. రాశిలో ఉన్నటువంటి వారికి రాజకీయమైనటువంటి అనుకూలత పొందగలుగుతుంది. మంచి పరిచయాలు ఏర్పరచుకుంటారు. ఈ పరిచయాలు ఎప్పటికైనా మీకు ఉపయోగపడతాయనేటువంటి ఒక ఆనందాన్ని పొందగలుగుతారు. కానీ ఎంత చేస్తున్నప్పటికీ కూడా కొంతమందికి ఎంత సహాయం చేసినప్పటికీ కూడా వారికి ఒక గ్రాటిట్యూడు మీ మీద ఒక మంచి అభిప్రాయం అనేది కలగదు అని చెప్పి నిరూపణ అవుతుంది. కార్యాలయాల్లో మీతో పాటు పనిచేసేటువంటి వారికి ఒక మంచి సహాయం చేయగలుగుతారు. మనకి ఎన్నో విషయాల్లో మీరు తోడ్పాటునివ్వగలుగుతారు. ఇంత తోడ్పాటుని ఇస్తున్నప్పటికీ కూడా వారు తిరిగి మీ మీద వారి యొక్క కుళ్ళుని కుతంత్రాలని చూపించటం, మీ వెనకాల మీ గురించి చెడుగా మాట్లాడడం అనేది మీకు తెలుస్తుంది. ఆ తెలిసినటువంటి విషయం తెలిసి వారు అడగకుండానే మీరు ఎన్నో సహాయాలు చేసినప్పటికీ కూడా మీరు అడిగినటువంటి చిన్న సహాయం కూడా చేయనటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉండటం చూసి అర్థం కానటువంటి వ్యవహారంగా ఉంటుంది. సమాజం పోకడ, మనుషుల యొక్క నైజం ఇదే నిజస్వరూపం అని చెప్పి తెలుస్తుంది, కంటికి తెలిసినట్టు. ఈ విషయాలకి ఏ విధంగా చెక్ పెట్టాలని చెప్పి అర్థం కానటువంటి వ్యవహారంగా ఉంటుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారు రాజకీయంగా ఎదగడానికి చేసేటువంటి ప్రయత్నాల్లో ఒక అడుగు ముందుకు పడుతుంది. అనుకున్న దానికన్నా మంచి పొజిషను రాగలుగుతుందని చెప్పి నమ్మగలుగుతారు. బంధువుల్లో ఒకరికి నామినేటెడ్ పొజిషన్స్, రాజకీయంగా ఒక పదవి పొందగలుగుతున్నారని చెప్పి తెలిసి ఆనందాన్ని పొందగలుగుతారు. ఇది ఎప్పటికైనా నాకు ఉపయోగపడుతుందని చెప్పి భావించగలుగుతారు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి విద్యార్థులకి సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. కానీ మ్యాథమెటిక్స్ విషయంలో కొద్దిగా ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయాల్సినటువంటి పరిస్థితి. మ్యాథమెటిక్స్, యాప్టిట్యూడ్, రీజనింగ్ విషయంలోనూ ఈ యొక్క రీజనింగ్ విషయంలోనూ కొద్ది జాగ్రత్తగా ఎక్కువగా కష్టపడి చదవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. కోర్టు సంబంధితమైన వ్యవహార విషయాల్లోనూ అంత సానుకూలమైనటువంటి ఫలితాలు అనేవి గోచరించట్లేదు. అనవసరమైనటువంటి తగాదాలకి దూరంగా ఉండాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచనగా చెప్పడం జరుగుతుంది. మీకున్నటువంటి పలుకుబడి, మీకున్నటువంటి రాజకీయ అండదండలు కొంచెంగా ఉపయోగపడే విధంగా ఉంటుంది రాశి వారికి. రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా ఈ యొక్క వారం ఎటువంటి పరిహారాలు చేసుకోవాలని చూద్దాం. ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి దేవాలయ దర్శనం చేసుకోండి. ఇది ముఖ్యంగా వ్యాపారపరంగా అనుకూలంగా ఉంటుంది. వాటితో పాటు రాశిలో ఉండేటువంటి వారు గురుగ్రహ మంత్రజపం చేసుకోవాలి. విద్యార్థులు ముఖ్యంగా వాటితో పాటు హనుమాన్ చాలీసా చదవండి. హనుమాన్ దేవాలయ దర్శనానికి చేసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. ధనుసు రాశి వారికి వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. గత వారంతో పోల్చుకుంటే ఈ వారం అనుకూలంగా ఉంటుంది. బుధుడి యొక్క మార్పు 7వ తారీఖున జరుగుతున్నది. తద్వారా వచ్చినప్పటికీ ఇది ఫైనాన్షియల్గా కొంచెం బెటర్మెంట్ ఇచ్చే విధంగా ఉంటుంది. అంటే డబ్బు పరంగా రొటేషన్ సకాలంలో రావాల్సినటువంటి డబ్బు విషయంలో సమయానికి రావటం అనేది ఒక మంచి పరిణామంగా మీరు భావించగలుగుతారు. ఖర్చు అనేది కొద్ది ఎక్కువగానే ఉంటుంది. దుబారా ఖర్చు విషయంలో జాగ్రత్తలు అనేది అత్యంత ముఖ్యంగా మీరు భావించగలుగుతారు. కుజుడి యొక్క స్థితి అంత సానుకూలంగా లేదు. తద్వారా ఇది కొన్ని కష్ట నష్టాలను కలిగించే విధంగా ఉంటుంది. మరియు అదేవిధంగా ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో కొంతమందికి మీరు ఎంత సహాయం చేసినప్పటికీ కూడా వారు ఆ యొక్క గ్రాటిట్యూడ్ని మరియు అదేవిధంగా ఆ యొక్క విశ్వాసాన్ని చూపించకుండా మీ గురించే బ్యాడ్ ప్రాపగాండా చేసేటువంటి వారు ఎక్కువగా ఉంటారు. ఇలాంటి వారికి ఇటువంటి అసలు పక్కకు రానిచ్చడమే, పక్కన పెట్టుకోవడమే తప్పుగా మీరు భావించగలుగుతారు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి ముఖ్యంగా కుజుడి యొక్క స్థితి అంత సానుకూలంగా లేదు. కుజుడి యొక్క స్థితి అష్టమంలో సంచారం చేస్తుంది. జీవిత భాగస్వామి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి భావిస్తారు. కుటుంబంలో ఐక్యతను సిద్ధించాలని చెప్పి అనుకుంటారు. ఇదే విషయాన్ని అందరికీ చెప్పాలనుకుంటారు. మనం అందరం కలిసి ఉండాలి, కలిసి నిర్ణయాలు తీసుకుంటే మంచిది, ఖర్చు విషయంలో జాగ్రత్తగా ఉండాలని చెప్పి చెప్పాలనుకుంటారు. మీ మనసులో మాటని క్లియర్గా చెప్పాలనుకుంటారు. అనవసరమైనటువంటి కోర్టు సంబంధితమైన వ్యవహారాలు మానసిక చింతకి కారకంగా ఉంటుంది. మీరు చేయనటువంటి తప్పుకి
మీకు సంబంధం లేనటువంటి విషయాలకు కూడా కొన్నిసార్లు జవాబు చెప్పాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. అవి కొంచెం మానసికంగా బాధించే విధంగా ఉంటుంది. మీ మీద నింద మోపడమే పనిగా పెట్టుకున్నటువంటి వారు చుట్టూ తిరుగుతూ ఉంటారు. ఇలాంటి వాళ్ళని ఎంత దూరంగా పెట్టాలనుకుంటున్నా సరే ఏదో విధంగా మీ చుట్టూ తిరిగేటువంటి వారు ఎక్కువ అవుతారు. ఈ యొక్క రాశిలో ఉండేటువంటి వారికి ఈ వారం సానుకూలంగా ఉన్నప్పటికీ కూడా దూర ప్రాంత ప్రయాణం విషయాల్లో కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. అనవసరమైనటువంటి ఇన్వెస్ట్మెంట్స్కి దూరంగా వెళ్ళొద్దు, దూరంగా జరగండి. అనవసరమైన ఇన్వెస్ట్మెంట్స్ పెట్టద్దు. ఏదో మసిపూసి మారాడికాయ చెప్పి ఎవరో ఏదో అనుకుంటారని చెప్పేసి భూమి కొనడం, పాలసీలు కట్టడం అనేది ఒక పరిపాటిగా అవుతుంది. వారేమో అనుకుంటారని చెప్పి, బంధువులు అనుకుంటారని చెప్పి కొని ఆ యొక్క డాక్యుమెంట్స్ని సరిగా చూసుకోకుండా అనవసరమైనటువంటి విషయాలకు లోనవ్వద్దు. ఈ యొక్క రాశిలో ఉండేటువంటి వారు వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఉన్నటువంటి స్థితిని కొనసాగించాలనుకుంటారు. ప్రశాంతంగా ఉన్నటువంటి కొన్ని పరిస్థితుల్ని అనవసరంగా కష్టసాధ్యమైనటువంటి పరిస్థితులుగా మార్చుకోకుండా ఉంటే మంచిది అనుకుంటారు. డబ్బు సంపాదించడం, డబ్బు రూపాయి కూడా మిగలట్లేదు. నెల చివరికి ఈ యొక్క డబ్బు మిగలకుండా ఉండటానికి కారకం ఏమిటా అని అర్థం కానటువంటి ఈ యొక్క ఖర్చును నియంత్రించాలనుకుంటారు. ఆ ఖర్చు నియంత్రించడం కోసం ఒక ప్రణాళికాబద్ధంగా వెళ్ళాలి. అసలు ఎక్కడ డబ్బు ఎక్కువ ఖర్చు అవుతుందో అని చెప్పి విషయాన్ని తెలుసుకోవాలని చెప్పి ఎక్కువగా భావించడం జరుగుతుంది. ఈ రాశిలో ఉండేటువంటి విద్యార్థులకి సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. అయినప్పటికీ ఈ రాశిలో ఉండేటువంటి విద్యార్థులు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అంటే ముఖ్యంగా మ్యాథమెటిక్స్ మీద కొద్దిగా ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయాలి. మరియు అదేవిధంగా ఈ రాశిలో ఉండేటువంటి విద్యార్థులు కుజగ్రహ మంత్రజపం చేసుకోవాలి. విద్యార్థులే కాదు, అందరూ పెద్దలు కూడా చేసుకోవాలి. వాటితో పాటు హనుమాన్ చాలీసా పఠించడం, హనుమాన్ దేవాలయ దర్శనం చేయాలి. సింధూరాన్ని హనుమాన్ దేవాలయాల్లో సమర్పించండి, ఆకు పూజ చేయించండి. ప్రతినిత్యం సింధూరాన్ని పెట్టుకోండి. మరియు వాటితో పాటు గురుగ్రహ మంత్రజపం చేయండి. వేద దక్షిణామూర్తి శ్లోకాన్ని పఠించండి. వాటితో పాటు శనికి అర్ధాష్టమ శని ప్రభావ రీత్యా స్థిరచరాస్తుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఈ రాశిలో ఉండేటువంటి వారు. మరియు వెంకటేశ్వర స్వామి దేవాలయ దర్శనం చేసుకోండి. మరియు ఈ రాశిలో ఉండేటువంటి వారు వాటితో పాటు దుర్గాదేవిని పూజించినట్లయితే సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తాయి. మకర రాశి వారికి వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తిపరంగా, వ్యాపారపరంగా అనుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ధైర్య, సాహస, లక్ష్మి అనే విధంగా ఉంటుంది. శారీరక శ్రమ అనేది కొంచెం ఎక్కువగానే ఉంటుంది. ఈ రాశి వారికి కుజుడి స్థితి అంత సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరించట్లేదు. వైవాహిక జీవితంలో కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలని చెప్పి నిర్ణయించుకుంటారు. దానికి తగిన విధంగానే కొన్ని మార్పు చేర్పులు అనేవి తథ్యంగా తీసుకుంటారు. దూర ప్రాంత ప్రయాణ సంబంధితమైన విషయాల్లో శారీరకంగా అలసిపోవడం అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. సొంత గృహం కొనుక్కోవాలని చెప్పి చేసేటువంటి ప్రయత్నాల్లో ఒక అడుగు ముందుకు పడుతుంది. దానికి తగినటువంటి నిర్ణయాలు తీసుకోవాలనుకుంటారు. అనుకోని కొన్ని ఆపర్చునిటీస్ అనేవి కలిసి రావటం, ఉద్యోగ అవకాశాలు అనేవి అనుకోకుండా కొన్ని కలిసి వస్తాయి. అవి మంచి పరిణామంగా మీరు భావించగలుగుతారు. శని యొక్క స్థితి ఉద్యోగ అవకాశాలని ఇవ్వగలుగుతుంది. రాహువు కూడా మంచి అనుకూలమైనటువంటి స్థితిలో ఉన్నాడు. రాశి వారికి ముఖ్యంగా ఖర్చు విషయంలో ఎంత సంపాదించినప్పటికీ కూడా డబ్బు నిలవకుండా ఉండేటువంటి పరిస్థితి అనేది ఉంటూ ఉంటుంది. ఇక పరిస్థితికి కారకం ముఖ్యంగా వచ్చేటప్పటికీ అధికమైనటువంటి ఖర్చులు, అవసరానికి మించినటువంటి ఖర్చులు కూడా ఒక్కోసారి ఎక్కువగా ఎదురవుతూ ఉంటాయి. దానికి గ్రహస్థితి రీత్యానే ఖర్చులు అనేవి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. ఈ రాశి వారిగా ఖర్చుల్ని నియంత్రించుకోవాలనుకుంటారు. దానికి తగిన విధంగానే కొన్ని ప్రణాళికలను రూపొందించుకోవాలనుకుంటారు. ఆ యొక్క ప్రణాళికలు ఎన్ని ఉన్నప్పటికీ కూడా ఆదాయమే పెంచుకోవటమే దాని ప్రణాళికకి మూలకంగా కారకంగా ఉంటుంది. రాశిలో ఉండేటువంటి వారికి 7వ తారీఖు నుంచి కొంచెం రిలీఫ్ అనేది పొందగలుగుతారు. అనుకున్న దానికంటే ఈ యొక్క ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ విషయంలో ఒక మంచి ప్రమోషన్ రావటం, ఇంక్రిమెంట్ విషయంలో కూడా కొంచెం మంచి జరిగింది అనేటువంటి స్థితిలోకి రావటం అనేది ఒక మంచి పరిణామంగా మీరు భావించగలుగుతారు. వృత్తిపరంగా పదోన్నతి పొందాలి అని చెప్పి చేసేటువంటి ప్రయత్నాల్లో విజయాన్ని సాధించగలుగుతారు. ఇది ఒక మంచి పరిణామంగా మీరు భావిస్తారు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి నూతన ఉద్యోగ ప్రయత్నాల్లో
అనుకూలతమైనటువంటి సమయంగానే భావించవచ్చు. ఎందుకంటే ఏలినాటి శని ప్రభావం అనేది ముగిసింది. శని అనుకూలంగా ఉన్నాడు. రాశిలో ఉండేటువంటి వారికి రాజకీయమైనటువంటి అనుకూలమైనటువంటి స్థితిగా గోచరిస్తూ ఉన్నది. ఆ యొక్క రాజకీయంగా వచ్చేటువంటి కొన్ని అవకాశాలని అందిపుచ్చుకోవాలనుకుంటారు. మీరు చేసినటువంటి మంచి కార్యక్రమాలకి మీడియాలో విశేషమైనటువంటి ప్రాపగండా రాగలుగుతుంది. మంచి ఆదరణ పొందగలుగుతారు. మరియు అదేవిధంగా ఈ రాశిలో ఉండేటువంటి వారు కుజుడి యొక్క స్థితి అంత సానుకూలంగా లేదు. వైవాహిక జీవితంలోనూ మరియు అదేవిధంగా ప్రేమ సంబంధితమైన వ్యవహారాల్లోనూ కొన్ని జాగ్రత్తలు తీసుకొని ముందుకు వెళ్ళాలనుకుంటారు. సప్తమంలో సంచారం చేస్తున్నటువంటి కుజుడు నీచత్వం పొందాడు. ఇది అంత యోగాన్ని ఇవ్వట్లేదు. ఖర్చుకారకంగా ఉంటుంది. మరియు అదేవిధంగా వచ్చేటప్పటికీ ఈ రాశిలో ఉండేటువంటి వారికి వైవాహిక జీవితంలో మాట విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలి. పేషెన్సీని టెస్ట్ చేసే వాళ్ళు ఎక్కువగా ఎదురవుతూ ఉంటారు. రాశి వారికి ఒకటే క్వశ్చన్ని 4 సార్లు వేసేటువంటి వారు మీ యొక్క ప్రశాంతంగా ఉండేటువంటి మీ యొక్క స్వభావంగా ఉండేటువంటి మీ యొక్క ప్రశాంతంగా ఉండేటువంటి లక్షణాన్ని పరీక్షించేటువంటి వారు ఎక్కువ అవుతారు. ఒకటే ప్రశ్నని 4 సార్లు విధిగా వేసి మీ యొక్క కోపాన్ని బయటికి తెప్పించేటువంటి వారు ఉంటారు. వారికి మీ యొక్క కోపమే సమాధానంగా మారుతుంటుంది. దాని ద్వారా కొన్ని వ్యతిరేకమైనటువంటి స్థితిని గోచరించే విధంగా ఉంది. కష్టపడి పనిచేసేటువంటి మనస్తత్వం అనేది ఉన్నప్పటికీ కొన్ని సార్లు సమాజానికి తగినట్టుగా వ్యవహరించేటువంటి మనస్తత్వం కూడా పొందాలని చెప్పి నిర్ణయించుకుంటారు. అంటే కష్టపడి పని చేయటమే కాకుండా మాట్లాడే విధానంలోనూ దాటవేసే విధానంలోనూ అనేవి ముఖ్యంగా మీరు భావించగలుగుతారు. దాన్ని తగిన విధంగానే మార్పు చేర్పులు చేసుకుంటారు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి విద్యార్థులకి సానుకూలమైనటువంటి ఫలితాలు అనేవి గోచరిస్తూ ఉన్నాయి. వృత్తిపరంగా వ్యాపారపరంగా మరియు అదేవిధంగా విద్యార్థులకి నూతన ఉద్యోగ అవకాశాల విషయంలోనూ సానుకూలంగా ఉంటుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారు విలువైన డాక్యుమెంట్స్ పెట్టి మర్చిపోవటం అనేది పరిపాటిగా ఉంటుంది. ఆ విషయంలో కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. డాక్యుమెంట్స్ విషయంలోనూ ముఖ్యమైనటువంటి ఆభరణాల విషయంలోనూ జాగ్రత్త అనేది అవసరం. మోసపూరితమైనటువంటి డాక్యుమెంట్స్ విషయంలో జాగ్రత్త అనేది అవసరం. ల్యాండ్ పర్చేజ్ చేయాలనుకున్నప్పటికీ కూడా ల్యాండ్ విషయంలో దస్త్రాలని 1-2 సార్లు చెక్ చేసుకొని ముందుకు వెళ్ళాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. ఈ రాశిలో ఉండేటువంటి వారు హనుమాన్ చాలీసా పఠించండి. హనుమాన్ దేవాలయ దర్శనం చేసుకోండి. వాటితో పాటు సూర్యారాధన చేయండి. ఇది అనుకూలమైనటువంటి ఫలితాలను ఎక్కువగా ఇవ్వగలుగుతుంది. కుంభరాశి వారికి వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. రవి యొక్క సానుకూలమైనటువంటి స్థితి, కుజుడి యొక్క సానుకూలమైనటువంటి స్థితి రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వబోతుంది. వృత్తిపరంగా వ్యాపారపరంగా అనుకూలంగా ఉంటుంది. మానసికమైనటువంటి చింత నుంచి బయటికి రాగలుగుతారు. నూతన ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన వ్యవహారాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. మీరు చేసినటువంటి మంచి పనులకి సంఘంలో గౌరవము గుర్తింపు పొందగలుగుతారు. ఇదొక మంచి పరిణామంగా మీరు భావించగలుగుతారు. అంటే మంచి చేసినటువంటి వారికి ఇనీషియల్గా అంటే మొదట కొన్ని కష్టాలుగా ఉన్నప్పటికీ జీవితంలో ఏదో ఒక సమయానికి ఒక మంచి గుర్తింపు పొందగలుగుతారు అని చెప్పి ఒక మానసికమైనటువంటి ఆనందాన్ని పొందగలుగుతారు. రాశిలో ఉండేటువంటి వారికి రవి అత్యధికమైనటువంటి బిందువులతో మూలత్రికోణ స్థానంలో ఉచ్చ స్థానంలో ఉన్నాడు. కుజుడు నీచత్వం పొందినప్పటికీ సద్బలం పూర్తిగా ఉంది. ఇది కోర్టు సంబంధితమైన వ్యవహారాలు, మధ్యవర్తి పంచాయతీల విషయంలో, భూ సంబంధితమైనటువంటి లావాదేవీల విషయంలోనూ సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. రాజకీయమైనటువంటి అనుకూలమైనటువంటి స్థితి ఏర్పడుతూ ఉన్నది. ఇన్ని రోజులు కొంచెం డౌన్ ట్రెండ్లో ఉన్నప్పటికీ కూడా ఇక మీదట రాబోతున్నటువంటి సంవత్సరంలో రాశి వారికి అనుకూలమైనటువంటి స్థితి గోచరిస్తూ ఉన్నది. రాబోతున్నటువంటి సంవత్సరంలో మరియు ఇక వారంలోనూ అనుకూలంగా ఉంటుంది. కోర్టు వ్యవహారాల్లో మంచి అనుకూలంగా ఉంటుంది. అనుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. అనుకూలమైనటువంటి తీర్పు రావటం, భూ సంబంధితమైనటువంటి లావాదేవీల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు.
నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఆరంభించాలి అని చెప్పి నిర్ణయించుకుంటారు. మార్పు ఉంటేనే జీవితంలో పురోగతి పొందగలుగుతాను అని చెప్పి ఒక నిర్ణయానికి రాగలుగుతారు. దానికి తగిన విధంగానే మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు యోగకరకమైనటువంటి ఫలితాలు ఇస్తాయి. నూతన అవకాశాలు అందిపుచ్చుకోగలుగుతారు. దానికి తగినటువంటి అవకాశాలే పొందగలుగుతారు. ఖర్చు ఒకంత ఎక్కువగా ఉంటుంది. ఖర్చు విషయంలో, దుబారా ఖర్చు విషయంలో జాగ్రత్త అనేది అవసరం అనేది ఆలోచించగలుగుతారు. అధికంగా అనవసరమైనటువంటి వస్తువులు 1-2 సార్లు కొని ఇంట్లో పేర్చుకోవటం అనేది ఎక్కువగా ఉంటుంది. ఆ యొక్క విషయాన్ని తగ్గించుకోవాలని చెప్పి నిర్ణయించుకుంటారు. మానసిక చింత ఎంత ఉన్నప్పటికీ కూడా ఆ యొక్క మానసిక చింతను మర్చిపోయే విధంగా కొన్ని శుభ పరిణామాలు ఇంట్లో జరగటం, ఒక మంచి శుభకార్యాల్లో వారాంతంలో పాల్గొనటం, కుటుంబంలో అంటే కుటుంబంలో బంధువుల ఇంట్లో వాళ్ళ మంచి శుభకార్యాలు జరుగుతున్నాయని చెప్పి విషయాన్ని తెలుసుకొని మానసికమైనటువంటి ఆనందాన్ని పొందగలుగుతారు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి అనుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ధైర్యాన్ని పొందగలుగుతారు. ధైర్య సాహస లక్ష్మి అనే విధంగా తీసుకునేటువంటి నిర్ణయాలు మానసికమైనటువంటి ఆనందాన్ని ఇవ్వగలుగుతాయి. పిల్లల యొక్క ఎదుగుదల అనుకూలంగా ఉంటుంది. వడ్డీ వ్యాపారస్తులకి ఈ వారం కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు అనేవి గోచరిస్తూ ఉన్నాయి. వ్యాపార ప్రయత్న సంబంధితమైన విషయాల్లోనూ నూతన వ్యాపార అవకాశాలు అనేవి అందిపుచ్చుకోగలుగుతారు. చాలా రోజుల తర్వాత కుంభరాశి వారికి మంచి పరిణామాలు అనేవి మారుతున్నది. వాళ్ళకు గ్రహస్థితే మారుతున్నది. ఇది ఒక మంచి పరిణామంగా మీరు భావించగలుగుతారు. రాశిలో ఉండేటువంటి వారు వెంకటేశ్వర స్వామి దేవాలయ దర్శనం చేసుకోండి. మరియు అదేవిధంగా రాహుకి కేతువుకి పరిహారం చేసుకోండి. రాహుకి దుర్గాదేవిని పూజించండి. మరియు అదేవిధంగా కేతువుకి వినాయకుడిని పూజించండి. ఆరోగ్యపరంగాను అనుకూలంగా ఉంటుంది. మరియు అదేవిధంగా ఫైనాన్షియల్గాను కొంచెం రికవరీ అనేది ఉంటుంది. ఈ 2 పరిహారాలు చేసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. మీనరాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వారం ప్రథమం కన్నా వారం మధ్య నుండి రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. 7వ తారీఖు నుంచి అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. బుధుడి యొక్క సంచారం 7వ తారీఖున ఈ రాశి వారికి ధన సంబంధితమైన విషయాల్లో అనుకూలంగా ఉంటుంది. వృత్తిపరంగా, వ్యాపారపరంగా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇచ్చే విధంగా ఉంటుంది. ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో గతంతో పోల్చుకుంటే ఈ వారం కొంచెం అనుకూలత ఉంటుంది. మీరు చేసినటువంటి పనికి ఒక మంచి గుర్తింపు అనేది ఆశిస్తారు. దానికి తగినట్టు విధంగానే ఒక గుర్తింపు రావటం అనేది ఒక మంచి పరిణామంగా మీరు భావించగలుగుతారు. ఫైనాన్షియల్ రొటేషన్ అనేది అనుకూలంగా ఉంటుంది. ఫైనాన్షియల్గా రావాల్సినటువంటి డబ్బు సమయానికి రావటం, ఎప్పుడో రావాల్సినటువంటి డబ్బు కదలైనటువంటి పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా సమయానికి డబ్బు రావటం అనేది ఒక మంచి పరిణామంగా మీరు భావించగలుగుతారు. రాశిలో ఉండేటువంటి వారికి మానసిక చింత కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో తీసుకోవాల్సినటువంటి నిర్ణయాల విషయంలోనూ కొంచెం ఆలోచన అనేది ఎక్కువగా ఉంటుంది. మరియు అదేవిధంగా ధైర్యంతో ముందుకు జరగలేనటువంటి పరిస్థితి, కొన్నిసార్లు భయాన్ని కలిగించేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారు మార్పు చేర్పులకి తీసుకోవాల్సినటువంటి అంత అనుకూలమైనటువంటి సమయంగా గోచరించట్లేదు. ఉద్యోగపరంగా మార్పు చేసుకునేటప్పుడు 1-2 సార్లు ఆలోచించాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. జీవిత భాగస్వామితో సత్సంబంధాలు ఏర్పరచుకోవడానికి చేసేటువంటి ప్రయత్నాల్లో ఆచితూచి వ్యవహరించాలి. మాట విషయాల్లో ఎక్కువగా అధికమైనటువంటి కోపాన్ని తగ్గించుకోండి. మీరు యొక్క సహనాన్ని పరీక్షించడానికి కొన్ని సమయాలు అనేవి ఉంటాయి. కొంతమంది మీ సహనాన్ని పరీక్షించడానికి అడిగేటువంటి ప్రశ్నలకి, ఎదురయ్యేటువంటి కొన్ని సమస్యలకి ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. ఆ యొక్క సమస్యలని చాకచక్యంగా ఎదుర్కోగలుగుతారు. ఉన్నటువంటి సమస్యలను ఏదో విధంగా నెగ్గుకు రావాలని చెప్పి చేసేటువంటి ప్రయత్నాల్లో విజయాన్ని సాధించగలుగుతారు. జీవిత భాగస్వామి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో జాగ్రత్త అనేది అవసరంగా భావిస్తారు. తీసుకున్నటువంటి ఆరోగ్యపరంగా ఉన్నటువంటి ఈ అల్లోపతి కన్నా హోమియోపతి, న్యాచురోపతి మరియు అదేవిధంగా ఆయుర్వేదం వైపు మనస్సు అనేది కొద్దిగా ఎక్కువగా మళ్ళుతూ ఉంటుంది. వయోవృద్ధులు ఆరోగ్యపరంగా జాగ్రత్తలు అనేవి ఎక్కువగా తీసుకోవాలి. శరీరంలో
వేడి అనేది కొంచెం ఎక్కువగా ఉండటం జరుగుతూ ఉంటుంది. మరియు అదేవిధంగా దూర ప్రాంత ప్రయాణ సంబంధితమైన విషయాల్లోనూ జాగ్రత్త అనేది అవసరం. ఖర్చు జరుగుతున్నప్పటికీ కూడా, ఆ ఖర్చు పెడుతున్నప్పటికీ కూడా దానిలో కొన్ని సార్లు సరైనటువంటి లాభం రానటువంటి పరిస్థితి ఎక్కువగా ఉంటుంది. స్పెక్యులేషన్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి ఈ యొక్క వారం రాశివారు. ఏది ఏమైనప్పటికీ కూడా ఉద్యోగపరంగా కొన్ని అనుకోని మార్పులు జరగటం జీవితంలో అర్థం కానటువంటి వ్యవహారంగా ఉంటుంది. ఈ యొక్క ఉద్యోగం ఇక్కడ ఉద్యోగం చేద్దామా? లేకపోతే మార్పు చేసుకుందామా? వేరే ఉద్యోగం మారితే మంచిదా? అనేటువంటి ఒక ఆలోచనలకు రాగలుగుతారు. దానికి తగినటువంటి విషయాల్లోనే కొన్ని మార్పు చేర్పులు చేసుకుందాం అనుకుంటారు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి వ్యాపార ప్రయత్న సంబంధితమైన విషయాల్లో రాబడి కన్నా ఖర్చు ఎక్కువగా ఉండటం అర్థం కానటువంటి వ్యవహారంగా ఉంటుంది. ఆ విషయానికి ఎలా ముందుకు వెళ్ళాలని చెప్పి ఆలోచనలు ఎదురవుతూ ఉంటాయి. రాశిలో ఉండేటువంటి వారికి వైవాహిక జీవితం విషయంలో సంతాన సంబంధితమైన విషయాల్లోనూ వారి యొక్క సెటిల్మెంట్ గురించి కొంచెం ఎక్కువగా ఉంటుంది ఆలోచన. వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో 1-2 సార్లు కాలికి బలపం కట్టుకున్నట్లుగా తిరుగుడు ఎక్కువగా ఉంటుంది. ఆ తిరుగుడు 1-2 సార్లు పనులు అవ్వట్లేదు అనే ఆలోచన అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారు విద్యార్థులకి కొంచెం మిశ్రమమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. మానసికమైనటువంటి స్థైర్యాన్ని కోల్పోకుండా ప్రయత్నాలు ఆరంభిస్తారు. కానీ ఇక రాశి వారికి గురుగ్రహ బలం అనేది తక్కువగా ఉంది. ఈ యొక్క ఎటువంటి పరిహారాలు చేసుకోవాలనేది చూద్దాం. ఈ వారం ఈ రాశిలో ఉండేటువంటి వారు గురుగ్రహ బలం పెంచుకోవడం కోసం ముఖ్యంగా వటవృక్షం చుట్టూరు ప్రదక్షిణం చేయటం, వటవృక్షం కింద దీపారాధన చేయటం గురువారం పూట ఎక్కువగా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. మరియు అదేవిధంగా వెంకటేశ్వర స్వామి దేవాలయ దర్శనం చేసుకోవటం, వెంకటేశ్వర స్వామిని శనివారం పూట నాన్ వెజ్కి కొంచెం దూరంగా ఉండండి. మరియు అదేవిధంగా ఈ యొక్క శనివారం పూట వెంకటేశ్వర స్వామి దేవాలయ దర్శనం చేయండి. శనికి తైలాభిషేకం చేయండి. శని ముందు దీపారాధన చేయండి. శనికి 9 ప్రదక్షిణాలు, శని చుట్టూరు ప్రదక్షిణాలు చేయండి. 9 ప్రదక్షిణాలు చేయండి. మరి వాటితో పాటు ఈ రాశిలో ఉండేటువంటి వారు దుర్గాదేవిని పూజించండి. ఇవి కొంచెం మంచి ఫలితాలను ఇవ్వగలుగుతాయి. స్వస్తి.